నెల్లూరు జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో స్థానిక టౌన్ హాల్లో 21/7/2024 ఆదివారం సాయంత్రం 5 గంటలకు శ్రీమతి సందడి అరుణ రచించిన చిగురించిన చిరునవ్వు కథ సంపుటి ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ఏ జయప్రకాష్ అధ్యక్షత వహించారు. నెల్లూరు జిల్లా గ్రంథాలయం కార్యదర్శి కె కుమారరాజా మాట్లాడుతూ మనుషులు ఉన్నంతకాలం కథా ప్రక్రియ ఉంటుందన్నారు. ఈ బాధ్యతను రచయిల సంఘాల భుజాలపై మోస్తున్నారని పుస్తక ఆవిష్కరణ పద్య కళా పరిషత్ అధ్యక్షులు మెట్టు రామచంద్ర ప్రసాద్ చేశారు. డాక్టర్ పాతూరి అన్నపూర్ణ పుస్తక సమీక్ష చేశారు. కథ ప్రయోజనం సమాజానికి ఎంతో ఉందన్నారు. నేటి యువతకి కథలు చదవడం రాయడం అలవాటు చేయాలన్నారు. సందడి అరుణ రాసిన కథలు అన్ని సమాజంలో జరుగుతున్న విషయాలను తెలియజేస్తున్నాయి. మానవీయ విలువలను సంబంధాలను చాటుతున్నాయి. అందరూ చదవాల్సిన కథలు అని అన్నారు. డాక్టర్ బెల్లకూరు జయప్రద కథలు ఎలా రాయాలి అనే విషయం చెప్పారు. నవ్యాంధ్ర రచయిత్రుల సంఘం గౌరవ అధ్యక్షురాలు తేళ్ల అరుణ సమాజంలో స్త్రీల కథా సాహిత్యం ప్రయోజనం గురించి చెప్పారు. వడలి రాధాకృష్ణ మాట్లాడుతూ కథా ప్రక్రియను రచయితలు ముందుకు తీసుకెళ్లాలని, సమాజంలో భాగం చేయాలన్నారు. ఈతకోట సుబ్బారావు మాట్లాడుతూ పత్రికలకి కథా రచయితలను సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఉందన్నారు. చిన్ని నారాయణరావు ప్రభుత్వం రచయితలను ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో కవులు, రచయితలు, విద్యార్థులు పాల్గొన్నారు. రచయిత్రి అరుణ తన స్పందనను తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కథల పోటీలో పాల్గొన్న DKW కళాశాల, నారాయణ డెంటల్ కళాశాల, SVR పాఠశాల విద్యార్థులకు బహుమతి ప్రదానంతో సభ ముగిసింది. ఆమె అనిపించదు, కానీ ఆమె చాలా మంచి రచనలు చేసి ఉన్నది. ఇంతకుముందు ఆమె చేసిన రచనలు కూడా నేను ఇస్తే చదువున్నాను. సాహితీవేత్తలకు, సభాభిముఖులైనటువంటి సహృదయ మహాశయులకు అందరికీ కూడా వందనాలు. ఈరోజు ముఖ్యమైన కార్యక్రమం నెల్లూరు జిల్లా రచయితల సంఘం తరఫున సందడి అరుణ గారి గ్రంథ ఆవిష్కరణ. ఆ తర్వాత ఇక్కడ చాలా ప్రసిద్ధులైనటువంటి వాళ్ళందరూ ఉన్నారు. డాక్టర్ జయప్రదమ్మ గారు ప్రముఖ నవలా రచయిత్రి గారికి ఎప్పటి నుంచో సుస్థిరమైనటువంటి స్థానం ఉన్నది. మొదటి నవలా రచయిత్రి ఆమె మన నెల్లూరు మండలానికి. అలాగే ఇక్కడ జేసీగా పనిచేసిన, జాయింట్ కలెక్టర్గా పనిచేసినటువంటి వెంకటరెడ్డి గారు వచ్చి ఉన్నారు. చాలా మెచ్చుకోదగినటువంటి విషయం. ఆయన చాలా సాహిత్యాభిమాని. ఎవరు ఏ సాహిత్య కార్యక్రమానికి వస్తూ ఉంటారు. అలాగే ఇంకా ఒంగోలు నుంచి వచ్చారా మేము తేళ్ల అరుణ గారు. ఇంకా ఇక్కడ ప్రముఖమైనటువంటి పాతూరి అన్నపూర్ణ గారు ఉన్నారు. ఇంకా చిన్ని నారాయణరావు గారు, ఆయన దీర్ఘ కవితలో చాలా సిద్ధహస్తులు. ప్రతి వారం కూడా ఏదో ఒక రచన చేయించి ఆయన గమ్ముగా ఉండడు. ప్రసిద్ధమైనటువంటి చార్టర్ అకౌంటెంట్ అయినా కూడా సాహిత్యం మీద ఎనలేనటువంటి అభిప్రాయం, అభిమానం కలిగినటువంటి వ్యక్తి. చేసిన చిరునవ్వుల చిగురించిన చిరునవ్వు ఎలా సంపుటి
అనేక పుస్తకాలు వారు రచించున్నారు. ఇచ్చిన తెలంగాణలు లేక వీటిల్లో మీరు చెప్పే నమ్ములు బాగా బిజీగా టెన్షన్ ఉన్నప్పుడు ఇలాంటి పుస్తకాల్లో చదువుతుంటారు. అది 2 వేలు చదువుతాను, 3 వేలు చదువుతాను అది తెలియదు. కానీ బాగా టెన్షన్ ఉండి బిజీగా ఉండి ఊపిరాడకుండా ఉన్నప్పుడు ఇది ఏదో ఒక కథని చదవడం ద్వారా గొప్ప రిలీఫ్ పొందుతున్నాం. ఇది విలువ నాకు కూడా మనకు తెలుసు. ఎందుకంటే మనిషికి ప్రశాంతత ఇచ్చే వాళ్ళు ఎవరంటే ఒకరు తోటి మిత్రులు, 2 కనబడిని రచనలు. ఈ రచనలు అనేక సందేశాలు ఉంటాయి. ఈ సందేశాలు కూడా చాలా గొప్పగా ఉంటాయి. ఆ సందేశాలను మనం వ్యాప్తి చేయడమే మన కర్తవ్యం. మనం రచించలేకపోవచ్చు. రచించిన రచయిత సాహిత్యవేత్తల యొక్క గొప్ప రచనలో వంటి సారాంశాన్ని మనం ఇతరులకు తెలియజేయడం ద్వారా మన భాషకున్న గొప్పతనం సాహిత్యం, ఈ సాహిత్యాన్ని దాన్ని ఇంకా పెంపొందించాల్సిన అవసరం ఉంది. దానికోసం నిరంతరం కృషి చేసినటువంటి మన జగన్ గారు కానీ, అనుమతి గారు కానీ, రేపు సాంస్కృతిక గారు కానీ, మేడం గారు కానీ అందరూ కూడా ఎంతో కృషి చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి స్వార్థం లేని పని సమాజం ఏదంటే ఇది ఒకటిగా నేను చెప్తాను. ఇటువంటి సందర్భాల్లో పాల్గొనడం ద్వారా నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి వస్తుంటారు, ఇబ్బంది కూడా. కాకపోతే పూర్తి సమయం గడపలేకుండా ఉంటున్నారు. కాబట్టి అది జగన్ గారు చెప్పినప్పుడు ఎంతసేపైనా వచ్చే రాలి అని చెప్పినప్పుడు దానికి వాళ్ళు అనుమతిస్తున్నారు. నాకు వచ్చి ఖచ్చితంగా పాల్గొని వారికి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. సాహితీ సాంస్కృతిక సంస్థలకు వెన్నుదండిగా ఉన్నటువంటి పెంచారెడ్డి గారి గురించి ఇంతకుముందు రామచంద్ర ప్రసాద్ గారు చెప్పారు. వారు ఏ పదవిలో ఉన్నా కూడా సాహిత్యాన్ని, సాంస్కృతిక అభిలాషను వదలరు. ఈరోజు వారు ఎంత బిజీగా ఉన్నా ఈ కార్యక్రమానికి వచ్చారు. ఒకసారి ఉగాది కార్యక్రమం దేనికైనా సరే, సాహిత్య కార్యక్రమం చిన్న హాల్ కావచ్చు, పెద్ద హాల్ కావచ్చు, ఎక్కడ జరిగినా వారు అటెండ్ అయ్యారు. వారిని మాట్లాడవలసింది. నమస్కారం. ఈరోజు నెల్లూరు జిల్లా రచయితల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి చిగురించిన చిరునవ్వు నా కథల సంపుటి ఈరోజు ఆవిష్కరింపబడింది. ఎంతో ప్రముఖులు దీనిలో పాల్గొనడం జరిగింది. అనేక మంది మిత్రులు కూడా, కవి మిత్రులు కూడా దీనికి అటెండ్ అవ్వడం జరిగింది. చాలా మంచి కథలు, 20 కథలు నేను రాశాను. తప్పకుండా ఇది అందరి ప్రజాదరణ పొందుతుందని భావిస్తున్నాను. ధన్యవాదాలు. ఆధ్వర్యంలో శ్రీమతి సందడి అరుణ గారు చిగురించిన చిరునవ్వు అనే కథా సంపుటిని ఆవిష్కరణ జరుపుకుంటున్నాం కూడా. ఈ కథల్లో ముఖ్యంగా మానవ సంబంధాల గురించి, మానవీయత కోణం నుంచి చాలా బాగా రాశారు. ఆవిడ ఒక్కొక్క కథ ఒక్కొక్క ఆణిముత్యం అని చెప్పచ్చు. ఈ కథా రచయితల్ని మేము ప్రోత్సహిస్తున్న కారణం ఏంటంటే ముందు జనరేషన్స్ కూడా కథలు రాయాలి, కథలో ఉండే గొప్పతనాన్ని తెలుసుకోవాలి. జీవితమే ఒక కథ లాంటిది కాబట్టి ఆ జీవితాన్ని సరిదిద్దుకోవడానికి కథలు ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి ఈ కథల్ని చదవడానికి ప్రోత్సహించడానికి యువతరాన్ని ముఖ్యంగా మేము ఆదర్శంగా తీసుకొని కళాశాల విద్యార్థులకు కూడా పోటీలు పెట్టాము. ఈరోజు ఈ కార్యక్రమము ఇక్కడ చాలామంది కథా రచయితలతో, కవులతో, సాహితీవేత్తలతో బాగా జరిగిందని తెలియజేస్తున్నాను. ఈరోజు అరుణా సందడి గారు రచించినటువంటి చిగురించిన చిరునవ్వు అనేటువంటి కథా సంపుటి కార్యక్రమం చాలా గొప్పగా జరిగింది. అందులో ప్రముఖులందరూ కూడా పాల్గొని మంచి సందేశాలు ఇచ్చారు. మరి ఈ రకమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం, ఇంకా కథ కోసంగా కథలు పిల్లల చేత కూడా రాయించాలనేటువంటి, యువత చేత కూడా రాయించాలనేటువంటి ఉద్దేశంతో వారికి కూడా పోటీలు పెట్టి వారిని ప్రోత్సహించేటువంటి నర్సం వారి కార్యక్రమాలను అభినందిస్తూ అరుణా సందడి గారికి మరొకసారి ఇంకా మరెన్నో అద్భుతమైనటువంటి కథలు, అట్లాగే కావ్యాలు ఆమె కళ నుంచి జాలవారాన్ని కోరుతూ అభినందిస్తున్నారు. సందడి అరుణ వేదిక దీంట్లో ఈరోజు కథా సంపుటి చిగురించిన చిరునవ్వు ఆవిష్కరించబడింది. అందులో కథ ఇదివరకు నేను చదివిన్నాను, కానీ ప్రసంగించలేకపోయాను కాలం కలిసి రాక. ఆమె అలక ప్రయాణం అనే ఒక కథ చదివాను. అందులో అలిగి బయట ప్రపంచంలోకి వెళ్తే ఎన్ని బాధలు వస్తాయో అని ఆమె స్పష్టీకరించారు. ఇంకోటి మామిడాకులు పచ్చటి మామిడాకుల్లాగే ఉండాలి, కానీ అది పెళ్లి మామిడాకులు అంటే పెళ్లి. ఎండిపోయిన
విడాకులు కాకూడదనే ఒక సందేశాన్ని ఇస్తూ చక్కటి కథలు రాశారు. ఇలాంటి కథలు చదివిన పాఠకులు స్పందిస్తారని నా నమ్మకం. ఇంకా ఆమె ఎదగాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.